370 ఒక సెంటిమెంట్ నెంబర్ కాదు, అదొక సెంటిమెంటు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, శ్యామ్ ముఖర్జీ అంటే వాళ్ళ కుటుంబం కాదు, నరేంద్ర మోడీ కుటుంబం కాదు, అమిత్ షా కుటుంబం కాదు, రాజ్నాథ్ సింగ్ కుటుంబం కాదు, బీజేపీలో ఎవరు లేరు. శ్యామాప్రసాద్ ముఖర్జీకి సంబంధించిన కుటుంబం ఎవరు కూడా ఇప్పుడు బీజేపీలో లేరు. కానీ శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘను స్థాపించినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం స్పష్టంగా, అంటే వాళ్ళు ఒక కుటుంబానికి దాసులు కాదు అనేటువంటిది మళ్ళొకసారి అర్థమైంది. శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు ఇద్దాం, కాశ్మీరం భారతదేశంది అని కొట్లాడి కాశ్మీర్లో కుట్రలకు బలైపోయినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఈ దేశంలో కాశ్మీర్ ఇంకా మిగిలి ఉంది, ఈ దేశంతో కలిసి ఉంది అంటే ఈ దేశంలో 2 జెండాలు 2 ప్రధానులు ఉండకూడదని బలిదానం చేసిన తొట్టతల్లి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి దాంట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ. అది స్వతంత్రం వచ్చిన తర్వాత బలిదానం చేసిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ సర్కారు అదేవిధంగా అబ్దుల్లా కుటుంబాల కుట్రలకు బలైనటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళిగా 370 సీట్లు సాధిద్దాం. ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. వచ్చే 100 రోజుల పాటు పోలింగ్ బూత్లపైనే కార్యకర్తలు దృష్టి పెట్టాలి. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఎక్కువ రావాలి. బీజేపీ జాతీయ సమావేశంలో పార్టీ శ్రేణులకు మోడీ పిలుపు 11,500 మంది. అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సెషన్స్ జరిగినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ 370 సీట్లు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ 370 సీట్లు అనేటువంటిది ఎందుకు అనేటువంటిది ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 370 అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి 370 ఆర్టికల్ను రద్దు చేసినాం, శ్యామాప్రసాద్ ముఖర్జీకి చేసినాం. 303 సీట్ల నుంచి 370 అనేటువంటిది పెరుగుదల అనేటువంటిది ఉంది. కాబట్టి కార్యకర్తలు నడ్డా అధ్యక్ష ఉపన్యాసంలో తెలంగాణలో వచ్చేసారి అధికారంలోకి వస్తామని, ఇన్ని రాష్ట్రాలుంటే తెలంగాణ మీద మాత్రమే మేము దృష్టి పెట్టినాము, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి అనేటువంటి విషయాన్ని కూడా ఈ దీంట్లో చెప్పారు. సో 370 ఇదే కొత్త పలుకులో వచ్చే ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే ఎదురయ్యే సవాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో కొనసాగడం బీఆర్ఎస్కి మాత్రమే కాదు, బీజేపీకి కూడా ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అంతే చేస్తాయి కదా. ఈ కారణంగా గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికల నాటికి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఇట్లా ఒక విష ప్రచారాన్ని మాత్రం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి దాన్ని విష ప్రచారాన్ని మాత్రం మొదలుపెట్టారు. సరే ఎన్సీపీ కలిసింది కదా, అక్కడ ఉద్ధవ్ సేన వాళ్ళు వచ్చారు కదా, జేడీయూ కలిసింది కదా, అంటే తెలంగాణకు ఆంధ్రాకు మిగిలిన రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం మాత్రం ఉన్నది. బీఆర్ఎస్తో కలిసేది లేదనేటువంటిది నడ్డా చెప్పారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఎన్నికల నాటికి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. పొత్తు ప్రతిపాదనలు బీజేపీ కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం తన వంతు ప్రయాలు, అంటే బీజేపీ తిరస్కరించింది పొత్తు అనేటువంటిది స్పష్టం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేసీఆర్ పార్టీతోటి పొత్తు లేదు, కేసీఆర్ మాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇదే మా వ్యాఖ్యలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజల్లోకి ఆ విషయం వెళ్ళడానికి కాకుండా తిప్పి అనేటువంటిది ఉంది. బీఆర్ఎస్ మాత్రం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. అది వృధా ప్రయాస అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్తో పొత్తు వద్దని ప్రస్తుతం భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం చివరి క్షణంలో మనసు మార్చుకుంటే మాత్రం రేవంత్ కష్టాలు మొదలవుతాయి. చివరి క్షణంలో కాదు, రేవంత్ కష్టాలు మొదలవుతాయి అనేటువంటిది అది అంతర్గతంగా ఉన్నటువంటి విషయం. రేవంత్కు అది లిట్మస్ టెస్టు. లోక్సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పరీక్షగా నిలవబోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఒంటరిగానే పోటీ చేస్తుంది, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తెలంగాణలో ఉంటారు. భారత రాష్ట్ర సమితి అనేటువంటిది మెదక్తో సహా అన్ని స్థానాలు ఓడిపోతుంది. 17కు 17 స్థానాలు ఓడిపోతుంది. 17 అంటే మజ్లిసు, హైదరాబాద్లో మజ్లిస్ కూడా ఓడిపోయేటువంటి సమస్య కనబడుతున్నది మనకు. 17కు 17 మెదక్ స్థానంతో సహా జహీరాబాద్లో కూడా, పాత మెదక్ జిల్లాలో కూడా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు. పాత మెదక్లో కూడా కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టున్నాయి. జహీరాబాద్లో కూడా కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. అక్కడ మోదీ చరిష్మా పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి. ఈ లోక్సభ ఎన్నికలు రేవంత్ రెడ్డికి లిట్మస్ టెస్ట్ అనేటువంటిది క్లియర్గా, ఎందుకంటే ఆయనకు ఒక పరీక్ష. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. తమిళనాడులో కూడా డిఎంకే ఇట్లా ఒకటో రెండో సీట్లు భిక్షం వేసేటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ మాకు సంబంధమే లేదన్నది. ఆమ్ ఆద్మీ ఒకటో రెండో ఇస్తుంది. కేరళలో స్వయంగా వయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానంలో సిపిఐ మేమే పోటీ చేస్తాం, రాహుల్ గాంధీకి ఎందుకు త్యాగం చేయాలనేటువంటి మాట. కేరళలో కూడా పొత్తున్నా కూడా 3-4 సీట్లు. వాళ్ళకున్నది కర్ణాటకలో తెలంగాణలో మాత్రమే అధికారం. కర్ణాటకలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. విపరీతమైన వ్యతిరేకత ఏర్పడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కేవలం ఒక ముస్లిం సామాజిక వర్గానికి అపీజ్మెంటు రాజకీయంగా చేస్తున్నటువంటిది హజ్ హౌస్ నిర్మాణము, బడ్జెట్లో ముస్లింలో కేటాయించినటువంటి బడ్జెట్ చూసి అక్కడ హిందువుల్లో చైతన్యం వచ్చింది. కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్నటువంటి పరిస్థితులు కర్ణాటకలో ఇప్పుడు లేవు. సిద్ధరామయ్య ప్రభుత్వం కేవలం ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా అక్కడ వ్యవహారం చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో తీవ్రమైనటువంటి ఆక్రోశం ఉన్నది. ఇప్పుడు ఆ కోపం అంతా కూడా ఇప్పటికే జేడీఎస్తో పొత్తున్నది. సో జేడీఎస్కో 3-4 స్థానాలు ఇస్తే 28లో 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉన్నది. సిద్ధరామయ్యకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండుసున్న వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పుడున్న దాంట్లో